హ్యాపీ శివరాత్రి అండి అందరికి. జాగ్రత్తగా జాగారం చేయండి కబుర్లు చెప్పుకుంటూ. నేను చెప్పబోయే కబుర్ ఏంటంటే, ఏప్రిల్ వస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మారుతున్నాయి, జిఎస్టీ రూల్స్ మారుతున్నాయి, అలాగే చాలా రూల్స్ మారుతాయి. లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది ఏంటంటే స్టాక్ బ్రోకర్స్ కూడా రూల్స్ మారబోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే సిబిల్ రిలేటెడ్ కూడా కొన్ని థింగ్స్ మారబోతున్నాయి. కొన్ని మీకు మంచి విషయాలు అవుతాయి, కొన్ని మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. సిబిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసు. సిబిల్ లేకపోతే లోన్స్ రావు, అంతేకాదు జాబులు కూడా రావట్లేదు సిబిల్ వల్ల. రీసెంట్ గా పాపం ఒక ఆయన కష్టపడి బ్యాంక్ జాబ్ కొడితే ఆ బ్యాంక్ వాళ్ళు మీ సిబిల్ తక్కువ ఉందని చెప్పి రిజెక్ట్ చేశారు ఆ జాబ్ ని. అఫ్ కోర్స్ కేసు ఫైల్ చేశారు, బట్ కోర్ట్ ఏం చెప్పిందంటే బ్యాంక్ ఇష్టం, బ్యాంక్ లో కొన్ని ఇంటర్నల్ పాలసీస్ ఉంటాయి, వాటి ప్రకారమే ఫాలో అవుతాయి వాళ్ళు, సో మేము ఏం చేయలేమని చెప్పి కోర్టు కూడా తీర్పు. సో జాబ్ రిలేటెడ్ కూడా సిబిల్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. కానీ రీసెంట్ గా గుడ్ థింగ్ ఏంటి అంటే, ఈ హైదరాబాద్ హైకోర్టు ఫినాన్స్ మినిస్ట్రీకి వార్నింగ్ ఇచ్చింది. సిబిల్ రిలేటెడ్ డేటా చాలా ఎక్స్పోజ్ అయిపోతుంది, పబ్లిక్ డేటా పబ్లిక్ అయిపోతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు దాని తాలూకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి, మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారో చెప్పండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. చూడాలి, దాని రిలేటెడ్ కూడా కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. కాకపోతే మీకు ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలా మందికి సిబిల్ తక్కువ ఉంటుంది, దానివల్ల లోన్ రాదు. లోన్ ఇస్తే గానీ అది సరిగ్గా కట్టుకున్న టైంకి సిబిల్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే, సింపుల్ సొల్యూషన్. నేను అఫ్కోర్స్ దీనివల్ల సిబిల్ అమాంతం పెరిగిపోద్దని చెప్పను కానీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చెక్ బుక్ అప్లై చేసుకోండి. మీకు చెక్ బుక్ ఉంటే మీరు మంత్ కి మీకు అట్లీస్ట్ ఏయో కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, రెంట్ పే చేయడమో లేకపోతే ఏయో ఖర్చులు ఉంటాయి కదా, అవి దాన్ని యూపీఐ ట్రాన్స్ఫర్ లో లేకపోతే క్యాష్ ఇవ్వడమో కాకుండా చెక్ పాస్ చేయండి. సరే ఏ ఖర్చులు లేవనుకుంటే అట్లీస్ట్ మీ ఫ్రెండ్ కి ఎవరికో ఒకరికి చెక్ పాస్ చేయండి. అట్లీస్ట్ ఒక 10,000 రూపాయలతో చెక్ పాస్ చేసి ఆ చెక్ ఎన్కాష్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ లో 10,000 ఉండాలి. సో చెక్ ద్వారా పేమెంట్ ఇవ్వండి. ఇలా నెలకి 2-3 చెక్కులు పాస్ చేసుకుంటే మీ సిబిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పొద్దున అత్యవసరమైన సందర్భాల్లో లోన్ తీసుకోవాలి బ్యాంక్ అంటే సిబిల్ చాలా ఇబ్బంది పట్టారు. కొన్ని కేసెస్లో పెళ్లి సంబంధాలు కూడా కుదరట్లేదు, సిబిల్ లేదని చెప్పి పెళ్లి సంబంధాలు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సిబిల్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, నేను ఇచ్చినది ఫాలో అవ్వండి, టేక్ కేర్. మీరు ఆ చెక్ ఎన్కాష్ చేసుకునేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లో 10,000 ఉండాలి, అవి కూడా లేవండి, ఏం చేయాలి ప్లాన్ చేసుకోండి. అది కూడా ప్లాన్ చేసుకోకపోతే ఎట్లా? పెళ్లి చేసుకోవాలా రేపు పొద్దున మీరు?